श्रीगुरुभ्यो नमः। हरि ओम। जातवेदसे सुनवाम सोममर्राति यतो निदहति वेदः सनुपरिषति दुर्गाणि विश्वानामेव सिन्धुन्दुरितादग्निः तामग्निवृणं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये। ఇంద్రకీలాద్రి మహాదేవమేశ్వరి నమో నమః. మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే, నా అంత కష్టపడేవాడు వేరేవారు లేరు, నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను, కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తవ్వడం లేదు అన్నటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాల యొక్క ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసలు నా జీవితం ఏమైనా మారుతుందా మారదా, నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానం అయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేటువంటి అధికారం ఉందా లేదా, ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తర్వాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది, అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది, ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మాలాంటి పురోహితులని కానీ ఆస్ట్రాలజిస్టులను కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి, గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన దాని మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, ఆ కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టినటువంటి పందాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్ప, కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక ఉద్యోగాన్ని ఓకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు, ఈ ఉద్యోగం ప్రయాణం మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది, అదే అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరణగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. వృశ్చిక రాశి వారికి 2026 ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకుని 2030 ఆగస్టు వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో ఏ విధమైనటువంటి అద్భుత అవకాశాలు ఏ సంవత్సరంలో కలుగుతాయి అనేటువంటి విషయంలో ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి 2026 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కూడా ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి బాగా. పైగా ఈ ఇబ్బందులు ఎలా ఉంటున్నాయి అంటే, మీరు సంపాదించేది మీరు ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది, విందు వినోదాలకు పాల్గొని అవసరార్థం అప్పు తెచ్చి మీరు ఈ అక్టోబర్ వరకు కూడాను కొంచెం ఆర్థికంగా ఎక్కువ శాతం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. వీటి నుంచి మీరు బయటపడేటువంటి మార్గం అనేటువంటిది 2027 మార్చి 19వ తారీఖు తర్వాత మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తగ్గడానికి మార్గాలు కనిపించడం, అదేవిధంగా మీకు సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, మీరు ఏదన్నా సరే అప్పులు వాదం నుంచి బయటపడిపోవడానికి సరైనటువంటి మార్గాలు అనేటువంటివి 2027 మార్చిలో మాత్రమే కనబడుతున్నాయి. అప్పటి వరకు కూడా
వృశ్చిక రాశి వారు ఆర్థికమైన ఇబ్బందులకి గురవలసిన పరిస్థితి వస్తుంది. మానసిక స్థైర్యంతో ఉండండి. ప్రతి దానికి కూడా పరిష్కారం ఉంటుందని నమ్మండి. 2027 అక్టోబర్లో వీరికి ఉద్యోగ స్థిరం అయినటువంటి ఉద్యోగం ఏర్పడే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎవరైతే ఇంతకు ముందు నుంచి వృశ్చిక రాశి వారు ఉద్యోగాలు మారుతూ స్థిరమైనటువంటి సంపాదన లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి 2027 అక్టోబర్లో మాత్రమే ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది కూడా మీరు అనుకున్నటువంటి రంగంలో మీకు మంచి పొజిషన్ అనేటువంటి ఉద్యోగం వస్తుంది. రాజకీయంలో కానీ ప్రభుత్వ రంగాల్లో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు 2027 అక్టోబర్ 18వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుని డిసెంబర్ 23వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి పొజిషన్ అనేటువంటిది ఏర్పడుతోంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి స్థిరమైన ఆస్తులు, ఇల్లు కొనుక్కుందామన్నా, పొలం కొనుక్కుందామన్నా, వ్యాపారం ప్రారంభం చేద్దామన్నా ఏదైనా సరే ఈ సంవత్సరం అంతగా బాగోలేదు. 2027 మార్చి 21వ తారీఖు తర్వాత శ్రీకారం చుట్టండి. మీరు అనుకున్నటువంటి స్థిరాస్తులు కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి వ్యాపార అభివృద్ధులు కానీ చెందేటువంటి అవకాశం ఏర్పడుతోంది. వృశ్చిక రాశి వారు 2026 ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకుని 2028 జూలై 24వ తారీఖు వరకు కూడాను డిపెండింగ్గా మాత్రమే ఆర్థికాన్ని సంపాదిస్తూ ఉంటారు. అంటే స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం కానీ లేకపోతే వేరే వాళ్ళు చేసిన పనికి మీరు కమిషన్ తీసుకోవడం కానీ ఆర్థికమైనటువంటి పరంగా డిపెండింగ్ ప్రాసెస్లో మాత్రం మీరు ధనాన్ని సంపాదించేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఆరోగ్యం విషయంలోకి వచ్చేసరికి ఈ 2026లోనే కొంచెం గండాలు ఉన్నాయి. అది కూడా సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుని అక్టోబర్ 24వ తారీఖు మధ్యలో మీకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మళ్ళా ఈ ప్రమాదం అనేటువంటిది పునరుద్ధీకరణ అయ్యి ఎక్కువ దీనికంటే ఇంకొంచెం పెద్ద మొత్తాదులో ప్రమాదం అనేటువంటిది 2028 ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 23వ తారీఖు మధ్యలో జరుగుతుంది. ఈ 2 సమయాల్లో జాగ్రత్తగా ఉండి మీరు ప్రమాదం నుంచి శృతిలో తప్పుకోవాలి అనుకుంటే కనుక నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం చాలా మంచిది. కుదిరితే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. సర్వదా నారాయణ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. అంతేకాకుండా 2028 జూలై 14వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని కాస్త మానసికమైన ఆందోళన తగ్గడం, ఆనంద విందు వినోదాల్లో ఎక్కువ శాతం పాల్గొనడం, జీవితం అంటే అనుభవించాలి, డబ్బు శాశ్వతం కాదు, డబ్బు మళ్ళా మనం సంపాదించగలుగుతాము, ముందు మనం హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఒక కొత్త పొందాన్ని ఏర్పరచుకుని టూర్లకి, ట్రెక్కింగ్లకి, ప్రయాణాలకి, విందు వినోదాలకి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేటువంటి జరుగుతుంటుంది. అంతేకాకుండా 2029లో 2029లో వృశ్చిక రాశి వారికి దూరమైనటువంటి బంధువులు, బంధుత్వాలు, వదులుకున్నటువంటి సంబంధాలన్నీ కూడా 2029లో తిరిగి వస్తున్నాయి. దీనివల్ల మీరు కొంత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు రాజకీయంలో నిలబడాలి అనుకునేటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు 2027 జూన్ 23వ తారీఖు తర్వాత ప్రారంభం చేసుకోండి. ఇప్పటి వరకు మనం వృశ్చిక రాశి వారిని 2026 ఆగస్టు నుంచి 2030 ఆగస్టు వరకు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇదంతా కూడా కేవలం గ్రహ సంచారాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే, గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా తెలియజేయడం లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పూర్తి వృశ్చిక రాశి వారి యొక్క జీవిత పరిణామాల్ని తెలుసుకోండి.